తిరుమల లడ్డీ కల్తీ 2024 జూన్లో చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ బోర్డు వెనక్కి పంపించి నెయ్యిని మళ్లీ రప్పించి లడ్డు తయారీ చేశారని అన్నారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు సీబీఐ ఛార్జ్షీట్లో లేకపోయినా వారు క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఎస్వి మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట పెరుగుతుంది, పార్టీ పుట్టగతులు లేకుండా పోతాయి కాబట్టి జనంలో జగన్మోహన్ రెడ్డిని దోషం చేయాలని ఈ వయసులో ఇంత అబద్ధమైనటువంటి ఎంతో మంది మనోభావాలతో ముడిపడినటువంటి తిరుపతి లడ్డు, శ్రీశైలం లడ్డు మీద ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మీ వయసుకు తగదని నేను చెప్తా ఉన్నా. మీకంటే చాలా చిన్నవాళ్ళం వయసులో. ఆయన కూడా మేము చెప్పే పరిస్థితి వస్తుంది. మీ వయసుకు తగది. రాజకీయాలను రాజకీయంగా చేయండి. రాజకీయ బురదలోకి, రాజకీయ రొంపిలోకి తిరుమల వెంకటేశ్వర స్వామిని, శ్రీశైలం మల్లికార్జున స్వామిని లాగాకండి. పుట్టగతులు లేకుండా పోతాయి. మీరు వచ్చినప్పటి నుంచి ఆలోచించండి ఏం జరుగుతున్నాయి. తిరుమలలో తొక్కిసలాట్లో జనం చచ్చిపోయారు. తిరుమల చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? 500 సంవత్సరాల పైనైంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా తిరుమలలో తొక్కిసలాట? మీ ప్రభుత్వంలో జరిగింది. సింహాచలంలో ఎప్పుడన్నా తొక్కిసలాట్లో చనిపోయినారా? మీ హయాంలో తొక్కిసలాట్లో చనిపోయి దేవాలయాల కాడ తొక్కిసలాట్లో చనిపోతుండేది మీ హయామేనా? నిన్నటికి నిన్న శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీ చార్జ్ చేసి వెంటబడి ఏదో నక్సలైట్లనో దొంగలను కొట్టినట్టు లాఠీ చార్జ్ చేసి శివస్వాముల మీద ప్రతాపం. ఓ చోటేమో తొక్కిసలాట్లో మనుషులు చంపుతున్నారు, ఓ చోటేమో శివదీక్ష తీసుకున్నటువంటి శివస్వాములను లాఠీలతో కొడుతున్నారు. ఏంది? ఇంతకుముందేమో గోదావరి పుష్కరాలని మీ ఆర్భాటం కోసం, సినిమా షూటింగ్ల కోసం జనాన్ని చంపుతుంది. మీరా హిందుత్వం గురించి, దేవాలయాల పవిత్రత గురించి, దేవాలయాల ప్రసాదాల పవిత్రత గురించి మాట్లాడేది మీరా? అడ్డు వివాదం తెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నాశనం చేసినటువంటి చరిత్ర మీదని గుర్తుపెట్టుకో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.